మహబూబాబాద్ మున్సిపాలిటీలో 60 కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని సిపిఐ మున్సిపల్ కౌన్సిలర్లు ఫ్లెక్సీలు పట్టుకుని మున్సిపల్ సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మున్సిపల్ కౌన్సిలర్ అజయ్ సారథి మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న ఆఫీసర్స్ క్లబ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాణిజ్య సముదాయాలను నిర్మించాలని కోరారు. 7 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన సమీకృత కూరగాయల మార్కెట్లో క్రయ విక్రయాలు కొనసాగేలా చర్యలను చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులకు విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ పరిధిలో దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి. దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పరిష్కరించాలి. దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మున్సిపాలిటీ పరిధిలో దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి. దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అభివృద్ధి పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే చేయాలి. 60 కోట్ల అభివృద్ధి పనులను వెంటనే చేయాలి. ప్రారంభించాలి. 60 కోట్ల అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలి. స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ క్లబ్ ను స్వాధీనం చేసుకోవాలి. ప్రభుత్వ క్లబ్ ను స్వాధీనం చేసుకోవాలి. 60 కోట్ల అభివృద్ధి పనులను వెంటనే చేయాలి. పరిష్కరించాలి. పరిష్కరించాలి. వెంటనే అన్ని వార్డుల్లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను వెంటనే అన్ని వార్డుల్లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను వెంటనే అన్ని వార్డుల్లో పెండింగ్ అభివృద్ధి పనులు వెంటనే పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు వెంటనే పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు వెంటనే పరిష్కరించాలి. అన్ని వార్డుల్లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అన్ని వార్డుల్లో పెండింగ్ లో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను వెంటనే అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలి. 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 అన్ని వార్డుల్లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను వెంటనే అన్ని వెంటనే పూర్తి చేయాలి. ప్రారంభించాలి. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఓకే. మహబూబాబాద్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత మొదటి సమావేశం ఈరోజు జరగబోతా ఉంది. ఈ సమావేశం సందర్భంగా సిపిఐ పార్టీ పక్షాన గెలిచినటువంటి సిపిఐ మున్సిపల్ పక్షంలో ఉన్నటువంటి ముగ్గురం కౌన్సిలర్లు వినూత్న రీతిలో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి దీర్ఘకాలిక ప్రధానమైనటువంటి సమస్యలతో పాటు అభివృద్ధిలో ఉన్నటువంటి పెండింగ్ పనులను తక్షణమే ప్రారంభించాలనే డిమాండ్ తోటి ఇవాళ వినూత్నమైనటువంటి ఈ యొక్క సమస్యల దిక్సూచిని సమస్య సూచిక బోర్డులను ప్రదర్శిస్తూ ఈ యొక్క సమావేశాల్లో పాల్గొంటున్నాం. ముఖ్యంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధికి సంబంధించిన ఎన్నికల ముందు 60 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చినాయని చెప్పి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ సంబంధించిన ప్రతి వార్డుకు 50 లక్షల చొప్పున మన నిధులు కేటాయించి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. అదేవిధంగా 60 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ప్రతి వార్డుకు 50 లక్షల చొప్పున పోను మిగిలినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నారో చర్చ జరగాలి. ఊరంతా ఎక్కడెక్కడ అవసరమైనటువంటి అంశాల మీద అభివృద్ధి పనుల మీద చర్చించి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ పెండింగ్ పనులను కూడా తక్షణంగా ప్రారంభించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూనే మరొక వైపున మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ స్థలాల లోపల వేలాది మంది నిరుపేదలు ఇంటి నెంబర్లు ఇంటి పట్టాల కోసం ధృవీకరణ పత్రాల కోసం యాజమాన్య ధృవీకరణ పత్రాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క ఇంటి నెంబర్లు లేక అదేవిధంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయి ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంతో మెజార్టీగా రెవెన్యూతో పాటు మహబూబాబాద్ పట్టణంలో ఉన్న పేదలకు హక్కులు లేకుండా పోయినాయి. హక్కులు కల్పించాలనే డిమాండ్ ఈ సందర్భంగా చేస్తున్నాయి. మరొక వైపున గ్రీన్ ల్యాండ్స్ పెద్ద ఎత్తున మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ స్థలాలను అభివృద్ధి చేయకుండా అట్లనే వదిలేసిండ్రు. వాటిని అభివృద్ధి చేయాలి, అన్యాక్రాంతం కాకుండా చూడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ముఖ్యంగా మహబూబాబాద్ నడిబొడ్డున సుమారు 50 కోట్ల విలువ చేసినటువంటి ప్రభుత్వ క్లబ్
మహబూబాద్ ప్రభుత్వ క్లబ్ 1930 లోపల అప్పుడు ఉన్నటువంటి బాసిత్ అలీ కలెక్టర్ హయాం లోపల మరి నిజాం పరిపాలన లోపల ఉన్నప్పుడు వచ్చింది. దాన్ని స్వాధీనం చేసుకొని ఒక మానుకోటకు ఐకాన్ కేంద్రంగా నిర్మించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు కూరగాయల మార్కెట్ కూడా 5 సంవత్సరాలు అవుతుంది. కొత్త కూరగాయల మార్కెట్ నిర్మాణం కోసం పాత కూరగాయల మార్కెట్ తొలగించి ఆ కొత్త కూరగాయల మార్కెట్ను నిర్మించినప్పటికీ ఇంకా అందులో కొన్ని పనులు పెండింగ్ అనే పేరు మీద ఇంకా కాలయాపన చేస్తున్నారు. ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి గాంధీ పార్కు వీళ్ళ బహిరంగ సభలకు అదేవిధంగా రాజకీయ, ఆధ్యాత్మిక, క్రీడా, సాంస్కృతిక, విద్యాపరమైనటువంటి వాటికి ఉపయోగపడేది 5 సంవత్సరాల వేదిక లేకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఆ యొక్క గాంధీ పార్కును తక్షణమే ఖాళీ చేసి కూరగాయల మార్కెట్ను కూడా క్రయ విక్రయాలు కొత్త కూరగాయల మార్కెట్ ప్రారంభించాలని వాళ్ళ మీద భారం వేసే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపాలిటీ పనులు మున్సిపాలిటీ కౌన్సిల్లో చర్చించి నిర్ణయించేటువంటి అంశాలను కూడా ఇవాళ R&B అధికారులను మీరు నిర్ణయించండి ఈ యొక్క కూరగాయల వ్యాపారాలు అంటే వాళ్ళు కూరగాయల వ్యాపారం ప్రారంభం కాకముందుకే వాళ్ళ మీద ఆర్థికంగా భారం మోపడేటువంటి నిర్ణయాలు కూడా ఈ ఎజెండాలో వచ్చినాయి. వీటన్నిటి కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నించి మాకు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల పక్షాన నిర్మాణాత్మకమైన పోరాటాన్ని కొనసాగిస్తూ పాలక మండలి చేసే మంచి పనులకు నిర్మాణాత్మకమైన సహకారాన్ని రాబోయే రోజుల్లో కూడా అందిస్తామని తెలియజేస్తాం.